వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందరంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్ వేద్దాం. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఒకలాంటి సమస్యలుంటే చేతిలో పవర్ లేని పార్టీలకు ఎదురయ్యే సమస్యలు మరోలా ఉంటాయి. అధికార పార్టీలో నేతలు గీతలు దాటకుండా హద్దులు పెట్టడం అధినేతల పని. ఇక్కడ మాత్రం గులాబీ అధినేత బీఆర్ఎస్ ను ఇతర రాష్ట్రాల్లో విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు. కేసీఆర్ జాతీయ స్థాయిలో బిజీగా ఉంటే లోకల్ కార్ పార్టీలో లుకలుకులు మొదలయ్యాయి. 3 ఏళ్లు దాటగానే మున్సిపాలిటీలో ముస్లిం ఒక్కసారిగా బయటకు తన్నుకొచ్చింది. వెంటనే అలర్ట్ అయిన అధికార పార్టీ చట్టం ప్రయోగించినా గవర్నర్ దగ్గరే పరిశీలనలో ఉందట. మున్సిపాలిటీలో రాజకీయాల జంట. సొంత పార్టీ ప్రజాప్రతినిధులే అవిశ్వాసం. వర్కౌట్ కానీ ఫామ్ హౌస్ సమావేశాలు. మున్సిపల్లో 3 ఏళ్ల తరువాత అవిశ్వాసం. 4 ఏళ్ల వరకు అవిశ్వాసంపై చట్టం. రాజ్భవన్లోనే కొత్త చట్టం. అసమ్మతి, అసంతృప్తి. ప్రస్తుత తెలంగాణలో ఒక మున్సిపాలిటీ నుంచి మరో మున్సిపాలిటీకి పాకుతున్న రాజకీయాల జట. పదవులపై ఆశ కలుగుతుందో లేక ఎమ్మెల్యేలు మంత్రులపై ఉన్న ఆగ్రహమో కానీ చాలా మున్సిపల్ కార్పొరేషన్లతో పాటుగా నగర పంచాయతీల వరకు ఒకే సీన్ కనిపిస్తోంది. మొదట్లో రాజధానికి ఆనుకొని ఉన్న కొన్ని పురపాలికల్లో బీజం పడ్డ అసమ్మతి ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ అధికార పార్టీలో కంపనాలు సృష్టిస్తోంది. అధిష్టానం వారిస్తూ ఉన్నా, ఎమ్మెల్యేలు బుజ్జగిస్తూ ఉన్నా స్థానిక సంస్థలోని ప్రజాప్రతినిధులు వినే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ దూతల మాటను కూడా లెక్క చేయకుండా చైర్మన్లు, మేయర్లు, చైర్పర్సన్లపై సొంత పార్టీ ప్రజాప్రతినిధులే అవిశ్వాసం ప్రకటిస్తున్నారు. అధికారులకు నోటీసులు ఇచ్చేస్తున్నారు కూడా. కొన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్లు, మేయర్లను తొలగించేందుకు అధికార పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు విపక్ష పార్టీ సభ్యులు తోడు కావడం కలకలం రేపుతోంది. ఏకంగా క్యాంపు రాజకీయాలు నడిపించేస్తున్నారు. అవసరమైతే పక్క రాష్ట్రాల్లో క్యాంపులు వేయడానికి కూడా ఏర్పాటు చేసుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఉన్న మున్సిపల్ చైర్మన్లను దింపేస్తే ఆ సీటులో కూర్చోవాలని చూస్తున్న నాయకులు వేగంగా పావులు కదుపుతున్నారు. తమతో కలిసి వచ్చేది ఎంతమందో రెడీ చేసుకున్న తరువాత క్షణం కూడా ఆలస్యం చేయటం లేదు. నగర శివార్లోని ఫామ్ హౌస్లో లేదా మామిడి తోటల్లో రహస్య సమావేశాలు నిర్వహించి స్థానిక ఎమ్మెల్యేలకు గుబులు పుట్టిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో మంత్రుల మాటలు కూడా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు లెక్క చేయటం లేదు. దీంతో అధిష్టానానికి ఎలా చెప్పుకోవాలో తెలియక తికమక పడుతున్నారు గులాబీలోని పెద్ద తలకాయలు. ఈ సమస్యకు మున్సిపల్ చట్టంలో ఉన్న కొన్ని నిబంధనలు కూడా కారణంగా అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు ఉన్న చట్టం ప్రకారం మున్సిపల్ చైర్మన్లుగా పదవి చేపట్టిన వారిపై 3 ఏళ్లు దాటిన తర్వాత అవిశ్వాసం ప్రకటించవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా పురపాలిక సంఘాల్లో 3 ఏళ్ల పదవీకాలం పూర్తయిన చైర్మన్లే అధికంగా ఉన్నారు. ఈ సమస్యను పసిగట్టిన అధికార పార్టీ మున్సిపల్ చట్టానికి సవరణలు తీసుకువచ్చింది. 4 ఏళ్ల వరకు మున్సిపల్ చైర్మన్లు, మేయర్లపై అవిశ్వాసం పెట్టకుండా సవరణలు చేసింది.
కొత్త సవరణలను గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్లో పెండింగ్లో ఉన్న బిల్లుల్లో ఈ చట్ట సవరణ కూడా ఉందట. ఆ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే మున్సిపల్ చైర్మన్లకు మరో ఏడాది వెసులుబాటు దక్కేది. కానీ రాజ్భవన్లో బిల్లు పెండింగ్లో ఉండడంతో మున్సిపాలిటీలు అలజడి రేపుతున్నారు అధికార పార్టీలోని కొందరు నేతలు. ఏడాదిలోనూ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో తలెత్తుతున్న సమస్యలు ఎమ్మెల్యేలను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఎమ్మెల్యేల పరిస్థితి ఉంది. వీలైనంత త్వరగా అసమ్మతికి చెక్ పెట్టాలని చూస్తున్నారట. గులాబీగూటలో మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీల చైర్మన్, మేయర్లపై అసంతృప్తి జ్వాలలు తారాస్థాయికి చేరాయి. ఒప్పందాల మేరకు కైవసం చేసుకున్న పదవుల గడువు ముగిసినా కుర్చీ వేడకపోవడంతో అసంతృప్తులు తమ గళం పెంచారు. మున్సిపాలిటీ చైర్మన్లపై సొంత పార్టీ వారే అవిశ్వాసం పెడుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట కలెక్టర్లు అధికారులకు వినతి పత్రాలు సైతం ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్లలో నెలకొన్న ఈ వ్యవహారం అంతా గులాబీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. గులాబీలో జోరందుకున్న అవిశ్వాసాలు. మేయర్లు, చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం. జవహర్ నగర్, మేడ్చల్, దమ్మాయిగూడ, ఇబ్రహీంపట్నం, పెద్దాంబర్పేటలో అసంతృప్తి గలం. తలలు పట్టుకుంటున్న బీఆర్ఎస్ అధినేతలు. వంటెద్దు పోకడలతో తమను పట్టించుకొని మేయర్లు, చైర్మన్లు మాకొద్దనే నినాదం బీఆర్ఎస్ పాలకవర్గం సభ్యుల్లో ఉంది. పార్టీ పరువు, ప్రతిష్టలకు 3 ఏళ్లు ఓపిక పట్టాం, ఇకపై తమ దారి తామే చూసుకుంటున్నాం అంటున్నారు. భాగ్యనగరానికి కూతవేటు దూరంలోని జవహర్ నగర్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మేడ్చల్, దమ్మాయిగూడ, ఇబ్రహీంపట్నం, పెద్దాంబర్పేట మున్సిపల్ కౌన్సిలర్ల వారి పార్టీ నేతలతో అంటున్న మాటలివి. ఇటీవల మేయర్లు, చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం ప్రకటించిన వారు ముందుకు వెళ్లేందుకే నిర్ణయించుకున్నారు. మంత్రి మల్లారెడ్డి బుజ్జగించిన, ఎమ్మెల్యేలు సర్ది చెప్పినా ససేమేరా అంటూనే వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 16 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో రంగారెడ్డిలో 12 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లతో అర్బన్ స్థానిక సంస్థలు ఉన్నాయి. జిల్లాలో ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, బడంగ్పేట్, తుర్కయంజాల్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్ ఇలా పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అవిశ్వాస తీర్మానాలకు సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో 24 మంది సభ్యులకు 20 మంది, ఆదిభట్ల మున్సిపాలిటీలో 15 మంది సభ్యులకు 14 మంది సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్దాంబరపేటలో 24 మంది సభ్యులకు 15 మంది అసంతృప్తి జ్వాలలు వినిపిస్తున్నారు. సమిష్టిగా నిర్ణయాలు, అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తాము చేస్తున్న పనులు రహస్యంగా ఉంచాలని, విభజించు పాలించు అన్నట్టు ఒక్కొక్కరితో మాట్లాడి అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని తీర్మానించుకున్నారు. జవహర్ నగర్ మేయర్పై అవిశ్వాసం ప్రకటించిన కార్పొరేటర్లు మంత్రి మల్లారెడ్డి పాల్గొంటున్న కార్యక్రమాల్లో ఎప్పటిలాగానే పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం, పెద్దాంబరపేట, దమ్మాయిగూడ మున్సిపల్ కార్పొరేషన్లు నగరపాలక సంస్థ కార్యాలయాలకు వచ్చి అభివృద్ధి పనుల తీరుపై వాకబు చేస్తున్నారు.
తీర్మానాలు ఉపసంహరింపజేసేందుకు కొత్తగా అవిశ్వాస తీర్మానాలు సిద్ధం చేసుకుంటున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ నేతలు దృష్టి సారించారు. వార్డుల్లో అభివృద్ధి పనులకు వేగంగా నిధులు మంజూరు చేస్తామని అంటూ వివరిస్తున్నారు. ఇక మరికొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లను పిలిచి ఆర్థికంగా ఆదుకుంటామని చెబుతున్నారు. తెలంగాణ మున్సిపల్ స్పోరు రసవత్తరంగా మారింది. చైర్మన్లకు, కౌన్సిలర్లకు మధ్య నెలల తరబడి రగులుతున్న వర్గపోరు ఇప్పుడు బుసలు కొడుతోంది. మొన్నటి వరకు ఒక ప్రాంతానికి పరిమితమైన వారి పంచాయతీ అది కాస్త చినికి చినికి గాలివానగా మారింది. ఇప్పుడు ఈ అసమ్మతి రాగం రాష్ట్రమంతా పాకుతోంది. అయితే ఈ అవిశ్వాస తీర్మానాలకు కారణం పార్టీలోని గ్రూప్ రాజకీయాలా, లేదా నేతలు నిజంగానే ఒంటెద్దు పోకడలు ప్రదర్శించటమా, లేదా మహిళా నేతలపై పురుష నేతలు ఆధిపత్యం నడుస్తుందా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. తెలంగాణలో ఊపందుకుంటున్న అవిశ్వాస రాగం. ఉమ్మడి జిల్లాల్లో అన్నింటిలోనూ అసమ్మతి. జగిత్యాల్లో జోరందుకున్న రగడ. ఉమ్మడి నల్గొండలో ఎక్కువైన అసమ్మతి రాగం. గులాబీ నేతల్లో నెలకొన్న హైటెన్షన్. మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రస్తుతం కొనసాగుతున్న పాలక మండలి పనితీరుపై విమర్శలు వ్యక్తం చేస్తూ చైర్మన్, వైస్ చైర్మన్లపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి తెరలేపుతున్నారు. తెలంగాణలోని దాదాపుగా ప్రతి ఉమ్మడి జిల్లాలోనే అవిశ్వాస రాగం ఊపందుకుంది. జగిత్యాల్లో మొదలైన రగడ రాష్ట్రమంతా పాకింది. అక్కడ చైర్మన్ బోగస్ శ్రావణి, ఎమ్మెల్యే సంజయ్ మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. వికారాబాద్ జిల్లా ఉన్న 4 మున్సిపాలిటీల పాలక వర్గాలకు గత నెల 27తో 3 ఏళ్లు నిండి 4వ ఒడిలోకి చేరాయి. అయితే తాండూరు, వికారాబాద్ మున్సిపల్ పాలక బీఆర్ఎస్ కౌన్సిల్లో నెలకొన్న లుకలుకలతో అభివృద్ధిపై దృష్టి లేకుండా పోయింది. తాండూరు మున్సిపాలిటీలో 3 ఏళ్లుగా రాజకీయ వర్గపోరుతో అభివృద్ధి కుంటుపడింది. ఏడాదిగా కోర్టు కేసు కారణంగా అభివృద్ధి నిలిచింది. అధికారి బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గాలుగా విడిపోయారు. ఇక కౌన్సిల్లో స్వపక్ష కౌన్సిలర్లే విపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నందికొండ మున్సిపాలిటీలో యుద్ధం ముదిరింది. స్థానిక ఎమ్మెల్యే భగత్కు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గీయుల మధ్య టర్మ్స్ ఏమాత్రం సరిగా లేవు. అవి అంతకంతకు ముదిరిపోయి చివరకు నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ అనూషారెడ్డిపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన 8 మంది అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడం స్థానికంగా సంచలనంగా మారింది. ఆ మాటకు వస్తే ఒక్క నందికొండలో మాత్రమే కాదు, జిల్లాలో ఇప్పటికే యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేయగా, తాజాగా భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విన్నవించారు. ఇప్పటికే చండూరు మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాసం కోరుతూ జిల్లా కలెక్టర్కు 5 కౌన్సిలర్లు వినతిపత్రం ఇచ్చారు. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలోనూ అవిశ్వాస అలజడి మొదలైంది. చైర్పర్సన్ వ్యవహార శైలి సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లకు నచ్చడం లేదట. చౌటుప్పల మున్సిపాలిటీలోనూ పార్టీల
బలాబలాలు రోజు రోజుకు తారుమారవుతున్నాయి. తాజాగా ముత్కూరు మున్సిపాలిటీలోనూ అసంతృప్తి వినిపిస్తూ ఉన్న సౌండ్ మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారట. ఇలాంటి పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో భాగమైన ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోనూ ఇదే దరిద్రం చోటు చేసుకుంది. ఇప్పటికే ముసలం పట్టిన మున్సిపాలిటీల కంటే ఇక్కడ వ్యవహారం మరింతగా ముదిరింది. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టే క్రమంలో 7 కౌన్సిలర్లు గోవా క్యాంపునకు వెళ్లిపోవడం, త్వరలోనే నోటీసులు ఇవ్వాలన్న ఆలోచనలకు రావడం చూసినప్పుడు ఇలాంటి వాటిపై బీఆర్ఎస్ అధినాయకత్వం, జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్నగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్గా వ్యవహరిస్తున్న విజయలక్ష్మి పైన, వైస్ చైర్పర్సన్ లతా పైన బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పురపాలికలో అసమ్మతి సెగరేగింది. జనగామ మున్సిపల్ చైర్పర్సన్ జమునపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. 19 మంది కౌన్సిలర్లు దానిపై సంతకం చేసి కలెక్టర్కు అందజేశారు. మరోవైపు ఇల్లెందు మున్సిపల్ పోరు రసవత్తరంగా మారింది. చైర్మన్కు కౌన్సిలర్లకు మధ్య నెలల తరబడి రగులుతున్న వర్గపోరు ఇప్పుడు బొసలు కొడుతోంది. మొన్నటి వరకు ఇల్లందుకే పరిమితమైన వారి పంచాయతీ ఇప్పుడు బహిర్గతమైంది, కలెక్టరేట్కు చేరింది. అది కాస్త చినికి చినికి గాలివానగా మారింది. అంతేకాకుండా రాష్ట్రంలోని మరికొన్ని పురపాలికల్లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు అధికార పార్టీ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. అవిశ్వాసం బాట పట్టిన వారిని బుజ్జగించడం, సర్దుబాటు చేయడం కత్తి మీద సాముగా మారింది. ఇది ఈ రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం.